ప్రియులారా, మనం పరిశుద్ధులు అంటే ఎవరు, పరిశుద్ధులుగా జీవిస్తే మాకేంటి అన్నటువంటి ఈ పాఠం నిజంగా రక్షణ పొందిన తర్వాత ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఇది. ఎందుకనంటే మనకు అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట తెలియపరుస్తారు. 1వ అధ్యాయము 2వ వచనంలో ఒకసారి ఆ మాటను చూసి వాక్య భాగంలోకి వెళ్దాం. ఎందుకు ఇది నేర్చుకోవాలి, రక్షణ పొందిన వారికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటో అక్కడ రాయబడింది. క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకరు చదవండి. కొరింథీయులోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభుగా ఉన్న మన ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పు వ్రాయినది. మన తండ్రి దేవుని నుండి. చాలమ్మా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించగలిగితే క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటే మనం బాప్తిస్మంలో పరిశుద్ధపరచబడ్డాం, పాపాలు కడుక్కొనబడడం జరుగుతుంది కదా. మరి ఆ తదుపరి ఏం చేయాలంట? మరి పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలట. మరి ఉండాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలంటే ఉంటున్నామా లేదా అనే దానికి సంబంధించినటువంటి లక్షణాలే ఇప్పుడు దాకా మనం నేర్చుకుంటున్నవి. ఓకే అండి. కాబట్టి ఈ సమయంలో గత కాలంలో మనం అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనేటటువంటి విషయం, అన్యాయపు తీర్పు తీర్చకూడదు అనేటటువంటి విషయం నేర్చుకోవటం జరిగింది ఉదయ కాలంన. ఈ సమయంలో లేవీకాండం 19వ అధ్యాయం 16వ వచనంలో 6వ గుణం 10వ గుణం, లేవీకాండం 19వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధులకు ఉండవలసినటువంటి 10వ గుణాన్ని మనం నేర్చుకుంటాం. ఒకసారి ఆ వచనం దగ్గరకు వద్దాం. లేవీకాండం 19వ అధ్యాయం 16వ వచనంలో, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ నీ ప్రజలలో అంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు అని అర్థం. ఈ దేవుని ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయకూడదట? కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదట. అసలు ఈ కొండాలు అంటే అర్థం ఏంటి? వీటిని మనం కాస్త నిశ్చితంగా మనం చూడగలిగితే ఈ కొండాలను చాడీలు అని కూడా అంటారు. లేని వార్తలు పుట్టించేటటువంటి పరిస్థితి అని అంటారు. అబద్ధాల కోరులు అని కూడా అంటారు. ఏమండి, పుల్లలు పెట్టేవాళ్ళు అని అంటారు. కొన్ని ఏరియాల్లో ఈ పద ప్రస్తావనలన్నీ చేస్తూ ఉంటారు. చాడీలు చెప్పేవాళ్ళు, ఒకరికొకరికి గొడవలు పెట్టి తంటాలు పెట్టేటటువంటి వాళ్ళు, లేనిపోని వార్తలు పుట్టించేటటువంటి వాళ్ళు, ఇవి ఈ లక్షణాలు, ఈ అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు వాటిని. ఇవి ఎంత ప్రమాదకరమైనవి అనేటటువంటిది ఈ చాడీలు చెప్పటం, లేదా ఈ వీళ్ళనే బైబిల్ పరిభాషలో మరొక మాట కూడా చెప్పడం జరిగింది, అపవాదకులు అని. ఈ యొక్క కొండాలు చెప్పేటటువంటి వాళ్ళని, కొండగాళ్ళు లేదా కొండగత్తలను అపవాదులు లేదా అపవాదకులు అని కూడా పిలవటం జరిగింది. ఒకసారి మనం ఆ మాటను కూడా చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో
రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా చూడగలిగితే 11వ వచనం, 3వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారు అన్నాడు. చూస్తారా? కొండెములు చెప్పని వారు అన్న దగ్గర ఫుట్ నోట్ ఉందా? కొండెములు చెప్పని వాళ్ళు అన్న దానిలో ఫుట్ నోట్ ఏమైనా ఉందా? ఉందన్న, అపవాదకులు. అది అక్కడ ఏముంది? అపవాదకులు అని ఉంది. అంటే కొండేళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు, ఈ తగాదాలు పెట్టేటటువంటి వాళ్ళు, వీళ్ళని అపవాదకులు అని కూడా అంటారు. చాడీల కోర్లు అని చెప్పడంతో పాటు అపవాదకులు అని కూడా అంటారు. అపవాదకులు అనగానే మనకు ఎవరి పిల్లలు? అపవాది పిల్లలు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ అపవాదకులు అనేటటువంటి వాళ్ళు అంచె దినాల్లో ప్రమాదకరమైన లక్షణాలు కలిగిన వాళ్ళని కూడా చెప్పబడింది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నువ్వు ఎరుగు అని చెప్తూ, ఎలయనగా జనులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, ఇవన్నీ చెప్తూ అపవాదకులు అనే మాట కూడా చెప్తాడు పౌలు గారు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కనబడతాయి మనకి మొదటి 5 వచనాల్లో. కాబట్టి వీళ్ళు ఇటువంటి లక్షణం కలిగిన వాళ్ళు ఎంత ప్రమాదకారిలో, ఇది ఎంతవరకు దారితీస్తాయో, ఈ తగాదా పెట్టేటటువంటి వాళ్ళు, తగాదా పెట్టి తమాషా చూసేటటువంటి వ్యక్తులు, వాళ్ళకి వేరే పనులు ఏముండవు, ఇలా కొండాలు చెప్పుకుంటూ తిరగటం వాళ్ళకి చాలా సంతృప్తికరంగా ఉంటది. చిత్రమైన విషయం ఏంటంటే, కొండాలే సత్యం కంటే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఓ మనిషి ఈజీగా దేన్ని నమ్ముతాడంటే అబద్ధాన్ని నమ్ముతాడు, లేని వార్తనే నమ్ముతాడు. అది సర్వసాధారణంగా ప్రపంచం అంతా జరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే సామెతల గ్రంథంలో వీళ్ళ కోసం చెప్పినటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, ఒకసారి చూద్దాం మనం. 18వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే అక్కడ చెప్పబడినటువంటి మాట చూడండి, ఏమంటున్నాడు? కొండగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. కొండగాని మాటలు ఎట్లుంటాయటండి? కొండగాని మాటలు ఎలా ఉంటాయట? రుచిగల భోజ్యములు, చాలా రుచిగా ఉంటాయట, చాలా టేస్టీగా ఉంటాయట. అలా రుచిగా టేస్టీగా ఉండేటటువంటి విధంగా ఈ కొండగాళ్ళ మాటలు ఉంటాయట. మరి ఇంతే రుచిగా సత్యమైన మాటలు ఉండవు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిదట. నిప్పు రుచిగా ఉండదా? కాల్చేస్తుంది అది. కాబట్టి ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ ఉండే పరిస్థితి. లేని మాటే చెప్పాలి, అబద్ధమే చెప్పాలి, అక్రమమైందో చెప్పాలి, అసాధ్యమైందో చెప్పాలి, కాని మాటే చెప్పాలి. దాన్నే వింటారు ప్రపంచం. అదే చెప్తున్నాడు, కొండగాని మాటలు రుచిగల భోజ్యములట, అవి కడుపులోకి దిగిపోతాయట. అంత పవర్ఫుల్ గా చేరిపోతాయట, లోపలికి వెళ్ళిపోతాయట. దేవుడి మాటలు చెవిదాకా కూడా వెళ్ళవు చాలా మందికి. కానీ కొండలు మాత్రం ఎట్లా పోతాయంటే ఎక్కడ దాకా వెళ్ళిపోతాయి. లేనిపోని చిచ్చులు, అంటే ఒక మనిషిని పాడు చేయటానికి, పచ్చని కాపురాన్ని బాగా పాడు చేయటానికి సంబంధించి ఒక చిన్న మాట వేసిపోతారు అంతే. ఇంకా అది రగులుకుంటూ పోద్ది. ఏమని అంటే, అన్నతో పాటు బైక్లో ఎవరో ఆడామెను వేరే ఆమెను తీసుకుపోతున్నాడు బైక్లో, నేను చూశాను వదినా అని చెప్పింది అనుకోండి ఒక ఆవిడ. ఇంకా ముందు వెనక ఆలోచన చేసేది లేదు. ఎవరది చెప్పు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవతది, ఎర్నాల నుంచి సాగుతోంది అని గొడవ మొదలవుతుంది.
కదా. అట్లాగే వదిన సిస్టరు ఎవరితోనో బైక్ లో పోతుంది, వేరే జంటతో తిరుగుతుంది నేను చూశాను అని ఇంకొకటి ఎవరన్నా చెప్తే దాని గురించినటువంటి నిజాలు నెగ్గు తేల్చకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా గొడవలకు తెగబడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇలా ఎన్నో కుటుంబాల్లో ఎందరో సహవాసాల్లో చిచ్చుపెట్టినటువంటి సందర్భాలు, పరిస్థితులు కలిగినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఓ మనిషి మీద ఆ గుడ్విల్ పోగొట్టడానికి, సఖ్యత కోల్పోవటానికి, ఆ సహవాసం, ఆ బంధం వీగిపోవటానికి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ కొండగాళ్ళకు, వీళ్ళ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందన్నటువంటి విషయం దేవుడు ఎంత బాగా చెప్తున్నాడో చూస్తే 26వ అధ్యాయం చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 20వ వచనం. కట్టె లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగడ లేని ఎడల జగడము చల్లారును. దేవుడు ఏమంటున్నాడు? కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోతుంది, కొండగాడు లేకపోతే జగడాలే లేకుండా పోతాయి. అంటే కొండగాడు వచ్చి ఏం చేస్తాడు అనమాట? జగడాలు పెడతాడు, గొడవలకు దారితీయడం జరుగుతుంది. అప్పటిదాకా ఆప్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు, చక్కగా సఖ్యతగా ఉన్నటువంటి వాళ్ళు, సమాధానంతో ఉన్నటువంటి వాళ్ళు, కలిసి మెలిసి ఉన్నటువంటి వాళ్ళు ఈ కొండాల వల్ల జగడాలు పెట్టేస్తడం జరుగుతుంది. ముఖ్యంగా కొండగాళ్ళు మీడియేటర్స్ గా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మీడియేటర్స్ అంటే మధ్యవర్తులుగా ఉంటారు చూసారా. ఒకవేళ ఇప్పుడు గొడవ అయింది, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయింది, ఇద్దరిని సమాధానపరచడానికి ఒక మీడియేటర్ని పెట్టినప్పుడు ఆ మీడియేటర్ లో కొండాలు చెప్పేవాడుగా ఉన్నారంటే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే అవతల వ్యక్తి గురించి యువతల వ్యక్తికి బ్యాడ్ గా చెప్తాడు, యువతల వ్యక్తి గురించి అవతల వ్యక్తికి బ్యాడ్ గా చెప్తారు. అప్పటి వరకు కాస్తో కూస్తో సంయమనంతో ఉన్నటువంటి వాళ్ళు, చిన్న చిరుగుతో ఉన్నటువంటి వాళ్ళు ఈ కొండగాడు వచ్చి మాట్లాడిన తర్వాత అంతరం పెరిగిపోతుంది, చాలా దూరం అయిపోతారు. ఇంత మాట అన్నాడు వాడు, అవునా, ఇంతటి వాళ్ళు నేనేమో అనుకున్నాను, అవునా అని ఆ జగడాలు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా గొడవ అయిపోయి ఏదో పెద్దలు అనుకోనో, లేకపోతే కాస్త విఘ్నులు అనుకోనో, అనుభవజ్ఞులు అనుకోనో మన దగ్గరికి వచ్చినప్పుడు మా వివాదం తీర్చమని అక్కడ పూర్తిగా ఇద్దరు దూరం అయ్యేటట్టు చేయకూడదు. ఈరోజు చాలా మంది సేవకులు కూడా పరిచర్యకు వచ్చినప్పుడు మేము వింటూ ఉన్నాం కొన్ని వార్తలు. వాళ్ళు వస్తే సంఘము సహవాసం 2 ముక్కలైపోద్దట, 2 భాగాలుగా వాళ్ళు విడిపోయేటట్టు చేసేసిపోతారట. ఇలాగా ఈ కొండగాళ్ళు చాలా మంది ఉంటారు. దైవజనుల్లో కూడా మధ్యవర్తుల్లో కొండగాళ్ళు ఉంటారు. ప్రమాదకారులు, చాలా జాగ్రత్త పడాలి. ఇంకోటి చూడండి, ఈ కొండగాళ్ళు ఏం చేస్తారు కూడా చూడగలిగితే 11వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథంలో 13వ వచనం. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనాన్ని చూస్తే ఇక్కడ చెప్పబడిన మాట చూద్దాం. కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. కొండగాళ్ళ సంగతి ఏంటి? కొండగాళ్ళకు ఉన్నటువంటి గుణం ఎలాంటిది అని అంటే పరుల గుట్టు బయట పెట్టడం. అంటే వాళ్ళు ఏదో మనం నమ్మకమైన వాళ్ళనే ఉద్దేశంతో, దగ్గరోళ్ళమనే ఉద్దేశంతో కొన్ని పర్సనల్స్ కూడా చెప్తారు మనతో, మన వాళ్లే కదా అనే ఉద్దేశంతో ఉన్న విషయాలు కూడా చెప్తారు. కుటుంబానికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటే దీన్ని కూడా ఏం చేస్తాడంటే పలానా వాళ్ళ సంగతి ఇది అంటే వీళ్ళకి ఎంత టైం ఎక్కడి నుంచి వచ్చింది? అదే పెద్ద డౌట్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పని పాట లేనివాడు
పని లేని మంగలి ఏం చేశాడట? పిల్లి బొచ్చు కొరికాడట. అట్లాగా ఏ పని పాట లేనటువంటి వాళ్ళే ఈ పరులగుట్టు బయటపడడానికి అసలు వాళ్ళ గురించినటువంటి అవసరత ఏమొచ్చింది? ఒకటి విషయం. రెండవది, వాళ్ళ గురించి మాట్లాడేంత సమయం ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్న టైమే సరిపోగా చస్తున్నాం మనం. పనిలో ఉండేవాళ్ళు, ఒక గురి కలిగినటువంటి వాళ్ళు, ఏవో చాలా చక్కబెట్టుకోవాలి, నేను చాలా వెనకబడి ఉన్నా, నేను ఆధ్యాత్మిక స్థితిలో అనుకున్న వాళ్ళకి ఉన్న సమయం సరిపోవట్లా. మేము ఉన్న చదువుకోవడానికి, నేర్చుకుని చెప్పటానికి, దాన్ని పాటించడానికి మాకు సరిపోవట్లా టైం. అలాంటిది వేరే పని ఏమి ఉండదు. ఇక పరుల గుట్టు బయట పెట్టేటువంటి ఫలానా వ్యక్తి గురించి ఇదట కదా, అదట కదా, ఇదే పని. ఏమైనా నోరెత్తితే ఎవరో వాళ్ళ గురించి విషయాలు గుట్టు బయట పెట్టడం అనేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. వీళ్ళే కొండగాళ్ళు అని అంటారు. ఏమండి, ఈ కొండగాళ్ళ పరిస్థితి గురించి దీన్నే రిలవెంట్ గా 20వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. తిరుగులాడు వాడు పరలగుట్టు బయట వదలబోతుల జోలికి పోకము. కొండగాడికి ఉన్నటువంటి మరొక పేరేంటి? తిరుగులాడు. అక్కడే ఉందండి. వదరుబోతు అంటే వాళ్ళు ఏదో ఒకటి అట్లా వదులుతూనే ఉంటారు. ఇక వేరే పని ఏమి ఉండదు. లొడలొడలో దాని గురించి వాగుతూనే ఉంటారు. ఆ పర్లు గుట్టు బయట పెట్టడంలో ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినటువంటి అంత ఉత్సాహం ఏంటో ఏమో అర్థం కాదు మనకి. వాళ్ళు ఇలా అంట కదా, వాళ్ళు ఇలా అంటే ఇది ఎట్లా, ఇది అట్లా, అదట్లా, వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. నా గుణాతిశయములు ప్రచురం చేయరా అని దేవుడు నాలుకనిస్తే, జీవరాశులన్నిటిలో మాటలాడేది మనుషులైన మనమే. మనకే నోరున్నది తండ్రిని ప్రార్థిస్తూ కీర్తించుటకే కదా నేను రాసా. మాటల్లోనే ఉంది జీవం, మాటల్లోనే ఉంది నరకం అనేటటువంటి పాటలో. కాబట్టి ఎందుకు దేవుడు ఇచ్చాడు? రక్షణనొసగే క్రీస్తు సువార్తని చెప్పు. రక్షించబడినటువంటి వాళ్ళు భక్తిలో నిలదొక్కోవటానికి, కుడియనులు తొలగిపోకుండా ఉండటానికి దేవుడి మాటలు మాట్లాడిన దాన్ని చెప్పు. దేవుడి మీద నా నమ్మకం సడలిపోయిన వారికి నమ్మకం కలిగే విధంగా మాట్లాడు, తప్పులేదు. కానీ ఇదేంటిది? వదరబోతు పరిస్థితులు, ఈ కొండగాళ్ళ పరిస్థితులు, ఈ అపవాద పరిస్థితులు ఏంటి? దేవుని బిడ్డ అయితే ఇలాంటి లక్షణాలు ఉండవు. దయ్యం బిడ్డ, అపవాది బిడ్డలు అయితేనే అపవాదకులుగా ఉంటారు. ఏమిటది? ఆలోచన చేయండి. ఇకపోతే వీళ్ళు ఎంతవరకు వెళ్తారు అని అంటే, మరికొన్ని చోట్ల దేవుడు అద్భుతమైనటువంటి వివరణలు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడినటువంటి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపువారు. కొండెగాండ్రు ఏం చేస్తారు? చెరిపేస్తారు. బాగున్న దాన్ని పాడు చేస్తారు, బాగా ఉన్న కుటుంబాన్ని పాడు చేస్తారు. ఏమండి, గమనించండి. కాబట్టి అలా చక్కగా ఉన్నటువంటి ఆ కుటుంబాలను, వ్యవస్థను, సహవాసాన్ని చెరిపేటటువంటి పరిస్థితి ఈ కొండగాళ్ళ వల్ల జరిగేది. కాబట్టి దేవుడు ఊరికే చెప్పలేదు, మీలో ఇంటింటికి తిరుగుతాడు. ఎందుకు ఇల్లునా? డోర్ టు డోర్ డెలివరీ అంటారే, అట్లాగా ఆ డోర్ డెలివరీ కోసం ఈ కొండలన్నీ తీసుకుపోయి చెప్పేటటువంటి పరిస్థితులు. ఇంటింటికి తిరిగి సువార్త చెప్పొచ్చు, ఇంటింటికి తిరిగి దేవుడి మందిరానికి, దేవుడి సన్నిధానికి రండి అని పిలవచ్చు, ఇంటింటికి తిరిగి సంఘం గొప్పతనం చెప్పొచ్చు, ఇంటింటికి తిరిగి వాళ్ళ యొక్క యోగక్షేమాలను కనుక్కొని
వాళ్ళు ఇంకా బలపరిచి వాళ్ళు ప్రార్థన చేసి రావచ్చు. ఇవి తప్ప పనికిమాల పనులన్నీ చేసి దానికి వస్తారు. దట్టు ఇంకోటి ఏంటంటే ఇట్టాటి వాళ్ళని మనం కూడా ఏం చేస్తామంటే పడేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. వాడు వస్తే చాలా చెప్తాడు మనకు విషయాలు, పక్కింటి వాళ్ళ గురించి, ఎదిరించే వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనలో కూడా చాలా మంది అలాంటి మనస్తత్వాలతో ఉన్నారు. అది ఎప్పటికీ మంచిది కాదు పిల్లరా. ఇకపోతే 9వ అధ్యాయం చూద్దాం, 4వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం ఇర్మీయా గ్రంథంలో, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరునైనా నమ్మద్దు. నిజంగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఎక్కువ మంది అలా అయిపోతున్నారట. సంఘంలో సహవాసంలో ఏదో ఎవరో ఒకరు మనం కాదులే అనుకోవడానికి లేదు. తెలియకుండానే మనలో ఏమన్నా లక్షణాలు ఉన్నాయేమో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మీలో ముందో లేదో మీరు పరీక్ష చేసుకోవటం, నాలో ఉందో లేదో నేను పరీక్ష చేసుకోవటం చాలా మంచిది. చెరపటానికి పాడు చేయటానికే మంచిగా ఉన్నటువంటి బంధాలు వీగిపోయి బలహీనపడేటట్టు చేయటానికి తిరుగుతూ ఉన్నారట అదే పనిగా. ఏమండి, వీళ్ళ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో అంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు. 22వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం, కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు. కొండాలు చెప్తే ఏం జరుగుద్దటండి? కొండాల వాళ్ళు ఎక్కడ దానికి వెళ్ళిపోద్దట? నరహత్య దాకా వెళ్ళిపోద్దట. అందుకే అన్నాడు దేవుడు, ఏమన్నాడు? నువ్వు కొండెములాడిచి ఇంటింటికి తిరగద్దు, నీ సహోదరునికి ప్రాణహాని చేయొద్దు అన్నాడు. ఈ ప్రాణహాని చాలా ప్రమాదకరమైంది, చాలా ప్రమాదకరమైందండి. కాబట్టి ఏంటి వాస్తవం ఏంటి? మీకు ఒక ఇన్సిడెంట్ తెలుసో తెలీదు మరి, చాలా బాగా సింక్ అయ్యేటటువంటి విషయం అది. 7 అన్నదమ్ములు ఉంటే పెద్దవాడికి పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత అందరూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి 7 అన్నదమ్ములు, అలాగే ఆ పెద్దవాడికి పెళ్ళైనటువంటి ఆవిడ వెళ్లాల్సి వచ్చింది. ముందు పెద్దవాడు పోతున్నాడు, ఆయన వెనక భార్య వెళ్తుంది. ఆ భార్య వెనక 6 మరుదులు, ఆవిడకు మరుదులు, ఆ బ్రదర్కి తమ్ముళ్ళు 6 పోతున్నారు. ఆమె కట్టుకున్న చీరలో మరి చీపురుకు సంబంధించి ముళ్ళులు ఉంటాయి చూసారా, ఊపు ముళ్ళు అంటారు కదా, వాటిని ఏమంటారండి మీ ఏరియాలో? ఈ ఊపు ముళ్ళు ఒకటి లోపల ఉంది చీరలో. ఈమె నడుస్తూ ఉన్నప్పుడు అది గుచ్చుకుంటూ ఉంది. సరిగ్గా వెనక వైపు వీపు కింద భాగంలో అది గుచ్చుకుంటుంది. అప్పుడు ఆమె ఎందుకు గుచ్చుకుంటుంది, ఏంటి సంగతి అని ఆలోచన చేయకుండా తన భర్త ఏం చెప్తుందంటే, ఏమండి మీ మొదటి తమ్ముడు నాకు వెనక గుచ్చుతున్నాడు అని చెప్పింది. ఒరే వదినంటే తల్లి లాంటిది కదరా, తల్లిని నువ్వు గుచ్చుతావా అని చెప్పేసి వాడిని చంపేస్తాడు అన్న. ఇట్లా మళ్ళీ కొంత దూరం పోతే మళ్ళీ గుచ్చుకున్నట్టు ఉంటది ఆమెకి. అలా గుచ్చుకున్నట్టుంటే మళ్ళీ చెప్తే మొత్తం 6 మందిని చంపేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఎవరుండరు వెనక. మళ్ళీ నడుస్తూ ఉంటే గుచ్చుకున్నట్టు ఉందని అంటే ఇంకెవరున్నారే నీకు గుచ్చటానికి, అసలు నిజంగా ఏముందో చూడంటే లోపల ఆ చీపురు ముళ్ళు అనేది ఉంది. అంటే లేని అపవాదు మోపటమే కదా, వాస్తవం ఏంటో తెలుసుకోకుండా చెప్పటమే కదా. దానివల్ల 6 నిండు ప్రాణాలు పోయాయి.
6 మంది ప్రాణాలు నువ్వు పొట్టన పెట్టుకుంటావు అని చెప్పేసి భార్యను కూడా చంపేశాడట. ఈ కొండెం అంటే ఎట్లుంటది అంటే కొందరు తెలియక చెప్పేస్తారు. గుర్తుపెట్టుకోండి, మంచోళ్లే, అమ్మ మంచిదే, భార్య మంచిదే, కానీ ఏంటో విషయం తెలుసుకోకుండా చెప్పటం వలన ఒక ప్రాణం పోయింది. అది కూడా కొండెం కింద లెక్కైంది. మనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేయాలి. నోరేదేముందండి, వెళ్ళిపోద్ది. నేను ఎందుకంటే దాని ద్వారా కలిగేటటువంటి ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏది మాటే కదా అని. తూటా కంటే ప్రమాదకరం మాట తూటా కంటే ప్రమాదకరం. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. మాట్లాడుటకు నిదానించు అని అంటాడు. నోటికి కళ్ళెం పెట్టుకొనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు భక్తిపరుడే కాడు అని చెప్పటం జరిగింది దేవుడు. కాబట్టి దయచేసి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. వాటి పిల్లరా, నరహత్య చేసినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? యేసుప్రభుల వారి మీద అబద్ధ సాక్ష్యం పలికిన వాళ్ళు లేరా? పౌలు గారి మీద పలికిన వారు లేరా? అలాగే ఆదిమ అపోస్తలుల మీద అబద్ధ సాక్ష్యాలు పలికినటువంటి వాళ్ళు లేరా? స్టెఫెన్ గారి మీద పలికిన వాళ్ళు లేరా? ఇంతకుముందే మనం చూసాం, నాబోతు గారి మీద అబద్ధ సాక్ష్యం పలికించినటువంటి వాళ్ళు. అలాగే యోసేపు గారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పినటువంటి ఆ కొండగత్తెను చూశాం. ఇలా ఎందరో నిండు ప్రాణాలను బలి చేయటానికి కొండాలు చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో చరిత్రలు కనపడతాయి. అందుకే ముఖ్యంగా మన చుట్టూ కొండగాళ్ళు కొండగత్తెలు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనలో ఆ లక్షణం ఉందా లేదా అన్నిటికంటే ముందు చెక్ చేసుకోవాలి. లేకపోతే అందరికీ ప్రమాదం. దేవుడు అంటాడు ఒక అద్భుతమైనటువంటి విషయం, ఎవరు ఈ పనులు చేస్తారు, ఈ కొండలు ఎవరు చెప్తారు అనేటటువంటి విషయం మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రికలో మంచి మాట చెప్తున్నాడు దేవుడు. బహుశా మనకు ఇలాంటి గుణాలు ఉన్నాయేమో ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. 30వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైరి. ఎందుకు వీళ్ళు? 28వ వచనం చూడండి. 28వ వచనం, ఎవరు ఈ కొండాలకు తెగబడతారు? ఎవరు అపవాదకులుగా ఉంటారు? ఎవరు వదరుబోతులు? ఎవరు వివాదాన్ని రేపేటటువంటి వాళ్ళు అని అంటే అక్కడ 28వ వచనంలో క్లారిటీగా ఉంది. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిన వారు అని రాయబడి. దేవుడికి చోటు లేకపోతే ఇంత దుర్మార్గానికి, ఇంత పాశవికతకి అవకాశం ఇస్తాం మనం. కాబట్టి దేవుడికి చోటు ఇయ్యనొల్లినటువంటి వారు. అలాగే 22వ వచనంలో కూడా అంటాడు, వారి అవివేక హృదయము అంధకారమాయను అంటాడు. కాబట్టి హృదయం అంధకారమైంది, దేవుడికి చోటు లేకుండా పోయింది. కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడో, ఎంత డ్యామేజ్ చేస్తున్నారో తెలియకుండానే చేసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఇలాగే కొనసాగితే పొరపాటును కూడా పరలోకం పోలేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒకసారి కీర్తన గ్రంథం 15వ కీర్తన చూద్దాం. ప్రారంభ వచనం నుండి కీర్తన గ్రంథం 15వ కీర్తన. అంటే ఇదేదో పెద్ద చాలా సింపుల్ థింగ్ కదా, చిన్న విషయం కదా అని అనుకుంటారేమో. చూడండి, 15వ కీర్తన ప్రారంభములో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని అంటూ చెప్తున్నాడు. చూడండి 3వ వచనం, అటివాడు నాలుకతో కొండెములాడడు,
తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. నింద మోపడు పొరుగువాని మీద, పొరుగువానికి కీడు చేయడట, నాలుగుతో కొండెములాడట. అంటే దేవుడి పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు అంటే పరలోకం చేరదగిన వాడు అని అర్థం. పరలోకం ఎవరు చేరతారు? ఇట్లాంటి చాడీకోర్లు చేరతారా? ఇట్లాంటి అపవాదకులు చేరతారా? అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరచబడింది నిత్యాగ్ని తప్ప నిత్య ఆనంద నిలయము, నిత్య సంతోష నిలయము, నిత్య జీవపు నిలయము పరలోకంగా. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పరలోకం పోవాలంటే ఈ లక్షణాలు, ఈ పక్షం అంతా మనం పాటించాలి తప్ప మనకి ఏం అక్కర్లేదు. బతికినంతకాలం ఇష్టం వచ్చినట్టు బతికేద్దాం, పోయిన తర్వాత ఎవడు చూసుకున్నాడు ఎవడు తెలుసు అనుకుంటే మాత్రం మనం ఇష్టం వచ్చినట్టు బతకచ్చు, ఇబ్బంది లేదు. మీకు ఏమి నియమం ఏమి లేదు, నాకు నియమం లేదు, ఎవరికి నియమం లేదు, ఇష్టం వచ్చినట్టు బతికేయచ్చు. పోవాలనుకున్నవాడు బతకాలి. సో ఇలా పోవాలనుకున్నవాడు ఇలా బతకటానికి ఏ నియమాన్ని మనం పాటించాలి? ఈ సమస్య మనలో ఉంటే, లేకుంటే మనకు తెలిసి మనకు దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్నటువంటి దానికి యేసుప్రభుల వరకు అత్యద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఊరిక అవలక్షణాలు ఉన్నాయని డిటెక్ట్ చేయటమే కాదు, దాన్ని పోగొట్టుకోవటం ఎట్లా అనేది కూడా మనకు తెలియాలి. అది ప్రధానమైనది. మరి ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి అని ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఒకరు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. ఏముందండి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చెయ్యుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమై ఉన్నది. సో ప్రభు చెప్పిన అత్యద్భుతమైన పరిష్కారం ఏంటి? మన మీద ఎవడైనా కొండాలు చెప్పి మన పరువు తీయాలని, మన ప్రతిష్టను మసగబార్చాలని ఎవరైనా అనుకుంటామా? మన మీద ఎవరన్నా కొండాలు చెప్పాలని మనం అనుకుంటామా? అనుకోము. మనుషులు మీకు ఏం చేయాలనుకుంటారు అంటే మన కోసం మంచిగా చెప్పాలనుకుంటాం, మన గురించి ఎవరి దగ్గర చెడ్డగా చెప్పకూడదు అనుకుంటాం. అంతే కదండి, ఎవరమైనా అనుకునేది ఏంటి? అదేనా? ఏ మనిషి అయినా సరే ఎవరి గురించే మీరు అనుకుంటారు. భర్తో, భార్యో, కోడలో, అత్తో, ఆడబిడ్డో, తోబుట్టులో, ఎవరైనా కావచ్చు, మన గురించి మనుషులు ఏం చెప్పాలనుకుంటారంటే మనం మంచోళ్ళమని చెప్పాలనుకుంటాం, మనం గొప్పవాళ్ళమని చెప్పాలనుకుంటాం, మనం శ్రేష్ఠులమని చెప్పాలనుకుంటాం, మన త్యాగం గురించి చెప్పాలనుకుంటారు, మన ప్రేమ గురించి చెప్పాలనుకుంటారు, మనలో ఉన్న మంచి గుణాల గురించి ఎదుటి వాళ్ళకి చెప్పాలి మన గురించి అని మనం అనుకుంటాం. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎదుటి వాళ్ళు మీకు చేయాలని, మీరు కూడా అదే చేయండి. అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న మంచి గురించి చెప్పు, వాళ్ళలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణాల గురించి మాట్లాడు. అంతే తప్ప లేనిపోని ఈ అపవాదులు మనం మోపటం అన్నది మంచిది కాదు. అది దేవుడు చెప్పిన లక్షణం కాదు. ఇది మనం అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ప్రభు చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి సూత్రాన్ని ప్రతి విషయంలో మనం అన్వయించుకుంటే చాలా బాగుంటుంది. మనుషులు మీకు ఏం చేయాలనుకుంటారు? మన దగ్గర నుంచి ఎవరు దోచుకోకూడదు అనుకుంటాం, మన మీద ఎవరు చాడీలు చెప్పకూడదు అనుకుంటాం, మన మీద ఎవరు అబద్ధాలు మాట్లాడకూడదు అనుకుంటాం, చెడుగా మాట్లాడకూడదు అనుకుంటాం. ఇవన్నీ మనం అనుకుంటాం ఎదుటి వాళ్ళు నా విషయంలో ఇలా ఉండకూడదని. అలాగే ఎదుటి వాళ్ళ విషయంలో కూడా మనం అట్లాగే ఉండాలి అంటున్నాడు దేవుడు.
ఈ లక్షణాలు అలవాటు చేసుకుంటే మనలో కొండగాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అంటే ఎదుటివాడు కొండలు నా గురించి చెప్పకూడదు అనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎవరి మీదైనా కొండెములు చెప్తున్నానా అనేటటువంటి విషయం మర్చిపోకూడదు. కంప్లైంట్ బాక్సుల్లాగా ఉంటారు కొంతమంది, తెలుసా? కంప్లైంట్ బాక్సుల్లాగా ఉంటారు. వేరేది ఏముండదు, ఇక మొత్తం అన్ని లేనిపోని కంప్లైంట్స్ పెట్టడం. ఇక ముఖ్యంగా ఈ కొండలు చెప్పడంలో ఎవరు ముందుంటారని అంటే, నాకు తెలిసి ఒకవైపు పెళ్ళైన కొడుకు కలిగిన అమ్మ, అట్లాగే కోడలు కలిగిన అత్త, ప్లస్ అత్త కలిగినటువంటి కోడలు, భర్త కలిగినటువంటి భార్య, వీళ్ళిద్దరే ఉంటారు. అంటే అత్త కోడళ్ళు ఎక్కువగా సమస్యలు ఏంటి అంటే, కొడుకు వస్తే కొడుకు చెవిలో అయినటివి కానేటివి ఊదేస్తుంది అమ్మ, అట్లాగే భర్త వస్తే భర్త చెవిలో ఊదేస్తుంది ఎవరి గురించి? భర్త యొక్క అమ్మ గురించి, తన యొక్క అత్త గురించి. ఈ రెండింటి మధ్య ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాక సతమతమై చేస్తాడు అంత బలవంతుడు సైతం మగవాడు. ఈ కొండలు చాలా ప్రమాదకరమైన. దీని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించడం జరిగింది, ఎంత ప్రమాదకరమైన కొండలు అనేది. చాలా బాగా అనిపించింది నాకు. అది ఏంటంటే, ఎవరింటి దగ్గరికి వెళ్ళి ఒక కొండని చెప్తారో, ఆ కొండని చెప్పినటువంటి వ్యక్తులు ఆ ఇంటి దగ్గర ఒక ఈకను పెట్టాలి, కోడి ఈకను పెట్టాలి. దాని మీద ఇంకా ఏ రాయి కానీ పెట్టకూడదు, అట్లా వదిలేయాలి. అట్లా ఎన్ని ఇళ్ళ దగ్గరికి పోయి కొండలు చెప్తారో, ఆ వెళ్ళినటువంటి ఇంటి దగ్గర, ఆ గుమ్మం దగ్గర ఆ కోడి ఈకను పెట్టాలట. పెట్టిన తర్వాత కొంత కాలానికి వచ్చి చూస్తే ఆ కోడికలు అక్కడ ఉంటాయా? ఎగిరిపోతాయి బాబు, ఎగిరిపోతాయి, ఎట్టు పడితే అటు వెళ్ళిపోతాయి. కొండలు కూడా అంతేట. కొండెం కూడా అట్లాగే ఉంటదట, అక్కడతో ఆగిపోదు అది. అట్లా ఇట్లా 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 పాకుతుంది. ఇప్పుడు యేసుప్రభుల వారు తిరిగి లేవలేదు అనేటటువంటి దాన్ని కూడా ఏం చేశారు? మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు ఎత్తకపోయాడు యేసుప్రభుని అని చెప్పండి, మీకు మీ ఆఫీసర్లతో ఏదన్నా మీకు ప్రెషర్ ఉంటే మేం చూసుకుంటాం అని చాలా లంచం ఇచ్చారట పోలీస్ మామయ్యలకి. ఇదే ఇప్పటి వరకు యూదుల్లో ప్రసిద్ధమే వ్యాప్తి చెందిందట. ఇప్పటికీ యూదుల్లో కొంతమంది యేసుప్రభు పునరుత్థానాన్ని నమ్మరు, తెలుసా మీకు? ఇప్పటికీ యేసుప్రభువులు వారి యొక్క పునరుత్థానాన్ని నమ్మరు కొంతమంది యూదులు. ఎందుకనంటే అది కొండెం వల్ల పరిస్థితికి, దానికి ఎక్కువ, అబద్ధానికి ఆయుష్ ఎక్కువ అని అంటూ ఉంటారు. నిజమే కాబోలనిపిస్తుంది మనకు. 2000 సంవత్సరాలుగా కొంతమంది యేసుప్రభు పునరుత్థానాన్ని కూడా నమ్మనేటువంటి సొంత జనులు కూడా ఉండడం జరిగింది. అది అంత ప్రమాదకరమైంది కొండేలకున్న లక్షణం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొత్త నిబంధనలోనికి చేరినటువంటి విశ్వాసులకి కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం, 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడొద్దు. ఎలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనండి. ఏం చేయమంటున్నాడు? వాటిని తీసేసుకోండి. ఎందుకంత కోపం? ఓ మనిషి మీద లేనిపోని అబండాలు వేస్తున్నాడు అని అంటే ఏమున్నట్టు చెప్పండి? కోపం ఉంది, ఏదో పగ పెట్టుకో ఉన్నారు, ఆ పగను ఈ రీతిగా తీసుకుంటున్నారు, అంతే కదా. ఉన్నవి చెప్పటంలో తప్పులేస్తున్నా, మళ్ళీ లేనిపోనివి చెప్పటమే తప్పు.
అర్థమైందండి? చాడీలు చెప్పటం తప్పు, లేని వార్తను పుట్టించటం తప్పు. అలాగండి తప్పు చేసిన వాళ్ళని తప్పు పట్టద్దా అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా తర్వాత దాంట్లో వస్తుంది. మనకు నెక్స్ట్ చూసుకునేది అదే. ఏమండి? కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే విసర్జించవలసిన వాటి జాబితా ఇది. దేవుని పిల్లలు విసర్జించవలసిన వాటి జాబితా. విసర్జించటం అంటే మనకు తెలుసు, శరీరంలో విసర్జక అవయవాలు ఎన్నున్నాయండి? విసర్జక అవయవాలు ఎన్నున్నాయి? 2 శరీరంలో 2 కంప్లీట్ ఆన్సర్ కాదమ్మా, ఇంకొంచెం. 3 శరీరం కూడా చెమట 3 విసర్జిస్తుంది. కూడా కాదమ్మా, ఇంకొంచెం. 2 కాదు 3 కాదు అంటే 4 వస్తారు. ముక్కు, నోరు అని బయటకు 4 ఉన్నాయమ్మా విసర్జక అవయవాలు. 4 ఉన్నాయి. 1, 2 మనకు తెలిసిందే, మలమూత్రాలు విసర్జన. ఇక 3వది ఏంటంటే చెడు శ్వాస విసర్జన, అంటే ముక్కులో నుంచి పోయేటటువంటి చెడు గాలి. 3వది చెమట విసర్జన. చెమట విసర్జన. కాబట్టి ఇట్లా 4 విసర్జక అవయవాలు ఉన్నాయి. ఈ 4 విసర్జక అవయవాలు ఏ ఒక్కటి సరిగా పనిచేయకపోయినా మనిషి ఏమైపోతుంది తెలుసా? అప్పుడప్పుడు యూరిన్ బంద్ అయింది, మలం బంద్ అయింది అన్నప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, అసలు చెమటలే పట్టట్లేదంటే ఏంటి అర్థం అనుకుంటున్నారు? అన్ని ప్రమాదకరమైన లక్షణాలు. అలాగే ఆత్మీయ జీవితంలో విసర్జించవలసిన వాటిని విసర్జించకపోవటం ఆత్మీయ పతనానికి దారితీస్తుంది, ఆత్మీయమైనటువంటి రోగానికి దారితీస్తుంది, ఆత్మీయమైన చావుకు దారితీస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. కనుక ఒకవేళ దేవుని పిల్లలైన మనలో కొండెమలాడుచు ఇంటింటికి తిరుగుచున్నటువంటి లక్షణాలు ఉన్నాయా, అపవాదపు లక్షణాలు ఉన్నాయా, లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం మొదటగా పసిగట్టి వాటిని దూరం చేసుకునేటటువంటి లక్షణాలను మనం కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ప్రియులారా, పరిశుద్ధుల లక్షణాల్లో మరొక లక్షణం కొండెములు చెప్పని లక్షణం. అది ఒక మనిషి మీద గుడ్ విల్ పోయినప్పుడు, పగ పెంచుకున్నప్పుడు చేసేటటువంటి పని. అది దేవుని పిల్లలకు తగదు. పగ తెచ్చుకోవటం నా పని అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఈ కొండెపు లక్షణాలు దేవుని పిల్లల లక్షణాలు కాదు. మనం మనుషుల నుంచి ఏం కోరుకుంటామో మనం కూడా మనుషులకు అదే చేయాలి. ఎవరు మన మీద తప్పుగా చెప్పాలని అనుకోం మనం. అలాగే మనం ఎవరి మీద తప్పుగా లేనిపోనివి చెప్పకూడదు అనేటటువంటి విషయం ఇప్పటిదాకా నేర్చుకోవటం జరిగింది. కాబట్టి నెక్స్ట్ డే మనం నేర్చుకోబోయేటటువంటి మరొక లక్షణం పరిశుద్ధుల యొక్క 11వ లక్షణం. అదే లేవీకాండము 19వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నది. లేవీకాండం 19వ అధ్యాయము 17వ వచనం ఏమిటండి అది చూద్దాం. లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనం. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను అన్నాడు. సో పగబట్టకూడదు, గద్దించాలి. పగబట్టకూడదు, గద్దించాలి. అసలు దీనికి దానికి ఏమన్నా సంబంధం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా రేపటి దినపు ధ్యానంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు విన్నటువంటి పాఠంలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.